హలో అండి, వెల్కమ్ టు విశ్వట్ టారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోలో వచ్చే పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోవాలంటే లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ ఏదో ఒకటి చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు కంక్లూజన్ అనేది ఏంటనేది తెలుస్తుంది. సో అఫర్మేషన్స్ కూడా మీరు దాన్ని బట్టి పెట్టొచ్చు అనమాట కామెంట్ సెక్షన్లో. సో అఫర్మేషన్స్ అనేవి పాజిటివ్గా పెట్టండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని కానివ్వండి, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని కానివ్వండి, థ్యాంక్ యూ ఏంజిల్స్ అని కానివ్వండి. లేదు మీకు ఏమైనా ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, లైక్ 1111, 111, రిపీటెడ్ నెంబర్స్ 222, 2222, అలా రిపీటెడ్ నెంబర్స్ ఏవైనా కనిపిస్తే ఆ నెంబర్స్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. సో ఆ ఎనర్జీ అనేది మీకు లైఫ్లోకి వస్తుందన్నమాట. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో, ఈ వీడియో చూస్తున్న ముందు రోజు నైట్ అనమాట. ఓకేనా, ఏం ఆలోచించారు మీకు మీ పర్సన్ మీకోసము లేట్ నైట్లో ఏం ఆలోచించారు అసలు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఫస్ట్ ఎనర్జీ చెక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఈ వీడియో చూస్తున్న మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ మా వ్యూయర్స్ గురించి. ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్ యొక్క లేట్ నైట్ వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యొక్క లేట్ నైట్ థాట్స్, లాస్ట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మా వ్యూయర్స్ కోసం. వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది లాస్ట్ నైట్, ముందు రోజు నైట్ పడుకునే ముందు వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది. ద టవర్ చాలా బ్యాడ్ ఎనర్జీలో అండ్ చాలా నెగిటివ్ ఎనర్జీలో అయితే ఉన్నారండి. అంటే టవర్ ఏంటి అంటే అంతా అయిపోయింది, ఇంకా కొలాప్స్ అయిపోయింది, ఏమీ మిగల్లేదు, జరిగిందంతా చాలా బాధాకరమైన విషయం అన్నట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యారండి. అంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఇంకేం మిగల్లేదు. లేదు అంటే తన లైఫ్లో ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుండొచ్చు. అంటే తనని ఎవరైనా నిందించడము, తనని ఎవరైనా అవమానించడము, తన ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, తన ఫ్యామిలీ కావచ్చు, అన్నీ కొలాప్స్ అయిపోయాయి అన్న ఎనర్జీలో అయితే ఉన్నారు. ఆర్ కొంతమందికి మీ రిలేషనే ఎండ్ అయిపోయింది, ఇంకా మీ వల్ల తనకి ఏదైనా పరువు నష్టం కావచ్చు, అలా ఏమైనా జరిగిందా, లేదంటే కొంతమందికి జాబ్ లాస్ అయిందా, అలా ఒక నెగటివ్ ఎనర్జీలో అయితే ఉన్నారండి. అండ్ అంటే హోప్ అంటే మొత్తం ఇంకా ఇన్ని రోజులు పెట్టుకున్న నమ్మకము, ఇన్ని రోజులు తన సామ్రాజ్యం ఎలా అయితే నిర్మించుకున్నారో ఆ సామ్రాజ్యం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అనే ఎనర్జీలో అయితే ఉన్నారు. హోప్లెస్గా అలా అంటే చాలా నెగటివ్లో ఉన్నారనమాట. సో ఏమైంది ఇంకా అనేది డీటెయిల్గా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. వై మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎందుకు టవర్ ఎనర్జీలో ఉన్నారు లేట్ నైట్లో, రాత్రి పడుకోబోయే ముందు, నిన్న నైట్ రాత్రి పడుకోబోయే ముందు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎందుకు టవర్ ఎనర్జీలో ఉన్నారు చెప్పండి. అది మా వ్యూయర్స్ కోసమైనా లేదంటే తన వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయమా. వై టవర్ హియర్ చెప్పండి. వై మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యొక్క ఎనర్జీ టవర్ ఎందుకు ఉంది చెప్పండి. లేట్ నైట్ ఏం ఆలోచించారు. 10 of Wands, King of Wands, Page of Swords, 2 of Wands, Page of Pentacles. ఓకే, ఇంకా చూద్దాం. Seven of Wands, the Wheel of Fortune, the Moon, 6 of Pentacles, King of Cups, bottom of the deck Page of Cups, and again Tower energy. Okay, సో లాస్ట్ నైట్ అయితే మీ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారండి. ఇక్కడ టవర్ ఎనర్జీ అంటే ఇంకా అంతకన్నా నెగిటివ్ ఎనర్జీ లేదని చెప్పచ్చు. మీన్స్ తన పెట్టుకున్న నమ్మకాలన్నీ కొలాప్స్ అయిపోయాయి అనమాట. అంటే తన సామ్రాజ్యం అంతా కూలిపోయింది, ఇంకేం మిగలలేదు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. నైట్ చాలా డార్క్ ఎనర్జీలో అయితే ఉన్నారు. నిద్ర కూడా పోయారో లేదో డౌటే ఇక్కడ. ఎందుకంటే తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్తో అయితే చాలా సతమతం అవుతున్నారు. విత్ 10 of Wands, ఎక్కువ వ్యాన్స్ ఎనర్జీ ఉంది. సో ఏంటంటే కెరీర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఓకేనా, అండ్ ఏంటంటే మీ పర్సన్కి చాలా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆర్ మీ పైన ఉన్న ఫీలింగ్స్ కూడా తను
అంటే బర్డెన్గా ఫీల్ అవుతుందన్నమాట. మీతో చెప్పలేకపోతున్నారు. అందుకే ఇక్కడ బర్డెన్ అనేది ఎక్కువైపోతుందనమాట. తన లైఫ్‌లో సిట్యుయేషన్స్, తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఒక్కసారిగా తన పైన పడేసరికి తను మోయలేకపోతున్నారనమాట. ఇంకా ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా నా వల్ల కాదు, నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నా అన్న స్టేజ్‌కొస్తున్నారు. అయినా కూడా ఏంటి అంటే తనకెన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా తన కోసం తను స్టాండ్ తీసుకుంటున్నారు. తన రెస్పాన్సిబిలిటీస్ ఒక ఎత్తు అండ్ మీతో రిలేషన్ ఒక ఎత్తు అనమాట. సో, తన కోసం తను స్టాండ్ తీసుకోవడం అంటే మీ రిలేషన్‌షిప్ కోసం. అంటే తను ఏంటి అంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఏంటి అనంటే ఇక్కడ మీతో రిలేషన్‌షిప్ కోసం నిలబడాలి అనుకుంటున్నారు. అండ్ తన కోసం, తన హ్యాపీనెస్ కోసం కూడా తను నిలబడాలనుకుంటున్నారు. అండ్ తన చుట్టూ తను బౌండరీస్ అనేవి గీసుకున్నాడనమాట. అంటే ఆహ్, నేను నేను ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇలాగే ఉంటాను. నేను ఇంతకు మించి చేయలేను. నేను ఇంతే మొండిగా ఉండడం అనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొంచెం మొండిగా ఉన్నారనమాట. తన కోసం తను ఈగోయిస్టిక్‌గా ఉన్నారనమాట. అంటే నేను నా ప్రాబ్లమ్స్‌తోనే సతమతం అవుతున్నాను. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవాలి. నా గురించి నేను స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే మీ రిలేషన్‌షిప్ గురించి కూడా స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈ రిలేషన్‌షిప్‌ని అయితే వదులుకోకూడదు. ఎలా అయినా ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా సరే ఈ రిలేషన్‌షిప్ కోసం అయితే స్టాండ్ తీసుకోవాలి అనే థాట్స్‌లో అయితే లాస్ట్ నైట్ మీ పర్సన్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుంది అంటే యాక్షన్ తీసుకోవడానికైతే రెడీగా ఉన్నారు. మీ పర్సన్ విత్ ఫీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ పర్సన్ మీకు చాలా అట్రాక్టెడ్ అండ్ చాలామందికి మీ బాస్ అండ్ మీ సూపర్వైజర్ కూడా అయ్యుండొచ్చు. మీ కెరీర్ సిట్యుయేషన్‌లో అంటే మీరు వర్క్ చేసే ప్లేస్‌లో మీ సూపర్వైజర్ అయ్యుండొచ్చు. ఆర్ సొసైటీలో కూడా ఒక మంచి పేరున్న వ్యక్తి అయ్యుండొచ్చు. అయితే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికైతే రెడీ అవుతున్నారు. అండ్ మీకోసం తను కొద్దిగా మారడానికి కూడా రెడీ అవుతున్నారనమాట. ఆల్రెడీ ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అండ్ మీ రిలేషన్‌లో యాక్షన్ తీసుకోవడానికైతే రెడీగా ఉన్నారు. కాకపోతే మంచి టైం కోసం చూస్తున్నారనమాట. ఎందుకంటే ప్రజెంట్ తన లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తన ఎనర్జీ అయితే బాగలేదు విత్ టవర్. చాలా గొడవలు, గందరగోళము, అసలేం జరుగుతుందో అర్థం కాని సిట్యుయేషన్ అయితే ప్రజెంట్ తన లైఫ్‌లో నడుస్తుంది. అందుకే ఏంటంటే ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. తన తన వీల్ టర్న్ అవ్వకపోతుందా? తన లక్ టర్న్ అవ్వకపోతుందా? నాకొక మంచి టైం ఒక్క ఛాన్స్ రాకుండా పోతుందా? ఆ టైంలో నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. అండ్ మీతో అయితే లాంగ్ టర్మ్ చూస్తున్నారండి. దాంట్లో అయితే డౌట్ లేదు. ఈ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్. మీకు చాలా అట్రాక్ట్ అయినా కూడా ఏంటంటే మీ పైన ఉన్న ఇష్టము అవన్నీ ఏంటంటే మీతో లాంగ్ టర్మ్ వచ్చేలా చేస్తాయన్నమాట. ఇది ఆహ్, ఏంటంటే మా పర్సన్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉంటారా అని ఎక్కువ క్వెషన్స్ వస్తూ ఉంటాయి నాకు పర్సనల్ రీడింగ్స్‌లో. సో, మీ పర్సన్ అయితే ఈ రీడింగ్ ప్రకారం మీతో లాంగ్ టర్మే చూస్తున్నారు. అండ్ మిమ్మల్ని ఒకవేళ మీకు నో కాంటాక్ట్, నో సెపరేషన్ గనక ఉంది. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ గనక ఉంది అంటే మిమ్మల్ని అయితే సోషల్ మీడియాలో ఖచ్చితంగా స్టాక్ చేస్తున్నారు. అంటే మీరెవరితో మాట్లాడుతున్నారు? ఎంతసేపు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు? ఏ యాప్‌లో ఎంతసేపు ఉంటున్నారు? సోషల్ మీడియాలో అయితే బాగా స్టాక్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీ చుట్టుపక్కల గనక మీరు కలిసే ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఎటు వెళ్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇవన్నీ అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. చాలా క్యూరియాసిటీగా ఉన్నారనమాట మీ గురించి తెలుసుకోవడానికి. మీ పర్సన్ కొంతమందికి ఏంటంటే మీకన్నా ఏజ్‌లో చిన్నవారు అయ్యుండొచ్చు. ఆర్ మెచ్యూరిటీలో చిన్నవారు అయ్యుండొచ్చు అనమాట. అంటే ఒక యంగ్ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే చాలా క్యూరియాసిటీ మీ గురించి. మీరేం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనేసి క్యూరియాసిటీతో బాగా సోషల్ మీడియాలో స్టాక్ చేయడం, మీరెక్కడికెళ్తే అక్కడికి ఫాలో అవ్వడం, లేదంటే మీ గురించి ఎంక్వైరీ చేయడం ఇలాంటిది ఏదో చేస్తున్నారు. ఎందుకంటే తను డైరెక్ట్‌గా ఎందుకు రావడం లేదు అంటే తనకు చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. కొంచెం మీ పైన అనుమానం కూడా ఉండొచ్చు కొంతమందికి. అంటే ఏమైనా థర్డ్ పార్టీ ఉందా అనే డౌట్ కూడా ఉండొచ్చనమాట కొంతమందికి. కొంతమందికి ఇక్కడ మదర్ ఫిగర్ అనేవాళ్ళు ఈ రిలేషన్‌కి అడ్డుగా ఉండొచ్చు. ఓకే. అండ్ తనకైతే చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. చాలా బాధపడుతున్నారు. చాలా ఇల్యూజన్స్ ఉన్నాయి తనకి. జరిగేది ఒకటైతే తను ఊహించుకునేది ఇంకొకటనమాట. చాలా ఇల్యూజన్స్ ఉన్నాయి. తనకేం జరుగుతుందో తనకే అర్థం కావట్లేదు. తన చుట్టూ ఉన్నవాళ్ళు తన గురించి చాలా మాట్లాడుతున్నారు. సో, వాటి వల్ల ఏంటి అనంటే చాలా డార్క్ ఎనర్జీలో అండ్ బాధగా అయితే ఉన్నారండి. ఎస్పెషల్లీ నైట్ టైంలో అయితే చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ లేట్ నైట్ థాట్స్ కాబట్టి. అండ్ విత్ మూన్ కార్డ్ ఏంటంటే లేట్ నైట్‌లో అయితే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అండ్ ఆ బాధలో కూడా మిమ్మల్ని స్టాక్ చేయడము, మీ గురించి ఎంక్వైరీ చేయడం అయితే వదలట్లేదనమాట. సో, అండ్ అగైన్ ఇక్కడ మీ పర్సన్‌కి వేరే ఆప్షన్ కూడా ఉండొచ్చు. లైక్ కెరియర్ మీరు, ఫ్యామిలీ మీరు ఆర్ మీరు ఇంకొక పర్సన్. ఒకవేళ
ఇక్కడ విత్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మ్యారీడ్ పర్సన్ అయింటే కనుక ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయింటే కనుక వాళ్ళు తన ఫ్యామిలీ లైఫ్ని మిమ్మల్ని కూడా వదలాలని అనుకోవడం లేదు. వాళ్ళకి మీరు కావాలి, ఇంకొక పర్సన్ కూడా కావాలి, ఆర్ కెరియర్ని మిమ్మల్ని రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ విత్ 6 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే కెరియర్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మీకు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీరు ఎంతైతే ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెడుతున్నారో తను కూడా ఇప్పటి నుంచి అంతే ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ ఇంతకుముందు మీకు కరెక్ట్ టైం కానీ అండ్ కరెక్ట్గా ఎమోషన్స్ కానీ అవన్నీ ఇవ్వకపోతే ఇప్పటి నుంచి మీతో సమానంగా తను కూడా ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ కావాలి. ఆర్ కొంతమందికి ఇక్కడ మీరు మీ పర్సన్కి కానీ మీ పర్సన్ మీకు కానీ మనీ హెల్ప్ అనేది చేసి ఉండొచ్చు. సో అలాంటిది ఏమైనా సిచ్యువేషన్ ఉంటే మీ మనీ మీకు రిటర్న్ ఇవ్వాలి అనే ఆలోచన కూడా మీ పర్సన్కి ఉంది. సో ఓవరాల్ ఏంటంటే మిమ్మల్ని అయితే వదలని అనుకోవడం లేదు. కాకపోతే తన లైఫ్లో ఇంకొక ఆప్షన్ని మిమ్మల్ని రెండు బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. మెయిన్గా ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది ఆలోచించారు లేట్ నైట్లో. ఓకేనా. విత్ 10 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే తనకి ప్రస్తుతం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. ఎమోషనల్గా చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు తన పర్సనల్ లైఫ్లో. సో లేట్ నైట్ ఏం ఆలోచించారు అంటే తన లైఫ్ని మిమ్మల్ని రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి, దానికోసం అనేది మంచి ప్లాన్ చేయాలి, ఈ కనెక్షన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఒక న్యూ స్టెప్ ఒక చిన్న స్టెప్ అయితే తీసుకోవాలి మీ గురించి. తను ఒక మెసేజ్ ఆర్ కాల్ లేదంటే ఏదైనా ఒక కమ్యూనికేషన్ చేసి ఆ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అంటే స్టెబిలిటీగా ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. సో మీ పర్సన్ ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఒక మ్యారీడ్ పర్సన్ అనేది డబుల్ కన్ఫర్మేషన్. సో మీ పర్సన్ అనేవాళ్ళు మ్యారీడ్. ఒకవేళ మ్యారీడ్ కాకపోయినా కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మీకన్నా కొంతమందికి ఏంటంటే ఇక్కడ 2 ఎనర్జీస్ ఉన్నాయి. కొంతమంది ఏమో మీ పర్సన్ మీకంటే చిన్నవారు అయి ఉండొచ్చు, లేదంటే కొంతమందికి ఏజ్ గ్యాప్ అనేది ఉంది మీకు మీ పర్సన్కి. అయితే మీ పర్సన్ కొంతమంది ఇమ్మెచ్యూర్, ఎవరైతే ఏజ్లో చిన్నవారు ఉన్నారో వాళ్ళైతే కొద్దిగా ఇమ్మెచ్యూర్ ఎనర్జీతో ఉన్నారు. ఆర్ కొంతమందికి ఏంటంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్, ఎవరికైతే ఏజ్ గ్యాప్ అనేది ఉందో మీ పర్సన్ మీకంటే పెద్దవారో వాళ్ళు సొసైటీలో చాలా మంచి పేరున్న వ్యక్తి, చాలా మెచ్యూర్డ్ పర్సన్, చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట. ఓకే. చాలా ఎమోషన్స్ గల వ్యక్తి. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు తన ఎమోషన్స్ని కానీ లవ్ని కానీ ఎక్స్ప్రెస్ చేయకుండా కరెక్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే తన ఎమోషన్స్ అనేవి బయటికి చూపిస్తారు. ఓకే. తన మనసులో ప్రేమ ఉంది అని అది టైం వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది. అలా అలా అని చెప్పేసి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, సమాజం గురించి సొసైటీ గురించి ఆలోచించి కరెక్ట్ టైంలో ఎమోషన్స్ అనేవి బయట పెడతాడనమాట. చాలా మెచ్యూర్డ్ పర్సన్, చాలా లవింగ్ పర్సన్ అండ్ కొంతమందికి చాలా డబ్బు పరంగా చాలా వెల్దీ పర్సన్, అలా అనమాట. ఈయనకి అన్నీ ఉన్నాయి అండ్ ఎమోషన్స్ కూడా ఎక్కువ. కాకపోతే కొంచెం ఎమోషన్స్ని బయట పెట్టాలి అంటే టైము, సొసైటీ గురించి ఆలోచించే పర్సన్ అనమాట. సో ఒక స్టెప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. మీతో ఒక చిన్న మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ చేసి తన ఎమోషన్స్ అనేవి చూపించాలి అని అయితే అనుకుంటున్నారు. అది కూడా కరెక్ట్ టైం చూసుకొని. సో లేట్ నైట్ అయితే ఇవన్నీ మీ పర్సన్ ఆలోచించారు. ప్రజెంట్ అయితే తన లైఫ్లో లేట్ నైట్ అయితే చాలా తన లైఫ్ గురించి చాలా బాధపడ్డారు. తన లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అని అయితే డార్క్ ఎనర్జీలో ఉన్నారు. అందుకే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో తన కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయి తన మంచి టైం వచ్చినప్పుడు మీతో బిహేవ్ చేసిన దానికి చిన్న అపాలజీ చెప్పి ఆర్ కొంతమందికి ఇంకా లవ్ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే చిన్న ఒక రొమాంటిక్ ఆఫర్, ఒక ఎమోషనల్ ఆఫర్ అనేది ఇచ్చి మీతో బిహేవ్ చేసిన దానికి సారీ చెప్పి అపాలజీ చెప్పి మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అనేది చేయాలని అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి 3 పేజెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ మీ పర్సన్స్ మీకంటే ఏజ్లో చిన్నవారు అయి ఉండొచ్చు, లేదంటే మెచ్యూరిటీలో చిన్నవారు అయి ఉండొచ్చు. సో ఈ మెచ్యూరిటీ లోపం వల్లనే ఇక్కడ టవర్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే ఎవరికైనా హోప్ అనేది ఉండాలి లైఫ్లో. సో మీ పర్సన్కి ఏంటంటే జరిగిన దానికి ఇంకంతా అయిపోయింది అనే డార్క్ ఎనర్జీలో ఉన్నారు. సో కాకపోతే మీ పట్ల పాజిటివ్గానే ఉన్నారు. తనకు కొంచెం టైం ఇవ్వండి. టైం ఇస్తే కనుక జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటిని సాల్వ్ చేసుకొని తనకి మంచి టైం వచ్చినప్పుడు మీ సైడ్ యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. మీ పర్సన్కి పాజిటివ్ ఎనర్జీ అనేది సెండ్ చేయండి. ఎందుకంటే లేట్ నైట్ అయితే తను అసలు నిద్రపోయినట్టుగా లేరు అండ్ చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు. సో మీరు కూడా తనని ఇబ్బంది పెట్టకుండా మంచి ఎనర్జీ అనేది అంటే మా పర్సన్ హ్యాపీగా ఉండాలి అండ్ ఆల్రెడీ ఉన్నారు తనకి
ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ని ప్రే చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.